తాలింపులో ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను. ఇంకా నేను కారం వేయనండి, కారం వేయను దీంట్లో. ఆల్రెడీ అండి నేను ఉడకబెట్టుకున్నాను అండి ఆకుకూర. అంటే నేను నీళ్ళు కడిగేసేసి బాగా జాడించి ముక్కలు చేసి కొంచెం మూత పెట్టండి, లో ఫ్లేమ్లో ఆ సిమ్లో వేడి చేశాను. మగ్గిపోయింది. దీన్ని తీసి దీంట్లో వేసేసండి, లైట్గా ఉప్పేస్తాను అంతే. ఇది ఆకుకూర అంటే కూర కాదండి, అన్నం కలుపుకోవడానికి కాదు, ఏదో 2 రకాల కూరలో ఆకుకూర కంపల్సరీ ఉండాలనేసి ఆకుకూర అండి. ఆకుకూరని రెగ్యులర్గా వాడితే మోషన్ ఫ్రీ అవుతుంది, అవతల మంచిదండి, హెల్త్కి మంచిది, కళ్ళకి మంచిది, అన్నీ మంచిది. నేను ఇంకా కారం ఎండుమిరపకాయలు 3-4 గిల్లు వేసేసాను. దాంట్లో లైట్గా అంటే ఎంత తక్కువ వేయాలండి, ఉప్పు చాలా తక్కువ వేయాలి. ఆకుకూర ఊరికే తినొచ్చు, అన్నంకి కలుపుకోవడానికని ఏం కాదండి. మామూలుగా ఆకుకూరని మన ఫుడ్లో 5-6 కూరలో ఒక కూర ఆకుకూర కంపల్సరీ ఉండాలండి. ఇదండి, ఎంతేనండి నేను ఇదిగో. ఇంకా నీళ్ళు ఏం పారేయను, నీళ్ళు లాస్ట్ ఎగిరిపోయే వరకు మెల్లిగా ఉడికిస్తానండి. దీంట్లో నీళ్ళు పోయిను, దాంట్లో ఆ నీళ్ళతోనే ఎగరబెట్టేస్తాను. ఇంకా ఈ నీళ్ళని కొంచెం దగ్గరికి వచ్చాక ఇది కూడా చేసేస్తానండి. ఆకుకూరని ఇప్పుడు మీరు కట్ చేసి కడగకూడదండి, మీరు ముందే కడుక్కొని కట్ చేసుకుని ఆవిరి కొంచెం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని ఇలా తాలింపు వేసుకుని చక్కగా అండి. మీకు పక్కన 10 కూరలు ఉంటే కూడా ఒక ఆకుకూర చేర్చుకోండి. పిల్లలకి, ముసలోళ్ళకి, అందరికీ అండి రోజు అంత ఆకుకూర పెరుగు మీ ఫుడ్లో కంపల్సరీ ఉండాలి. ఆకుకూర గిరటమే కష్టం అండి, వండటం పెద్ద లేదు. గిల్లి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. మీకు టైం ఉన్నప్పుడు బాగా క్లీన్ చేసి పేపర్లో చుట్టి కవర్లో పెట్టుకుంటే పొద్దున్నే రెడీగా కడిగేసుకోవచ్చండి. నేను తెచ్చినప్పుడే శుభ్రంగా ఇంట్లో ఫ్రిడ్జ్లో చేర్చనండి. ముందు క్లీన్ చేసి దాన్ని పనికిరాని చెత్త చెదారం ఏమైనా పురుగులు ఉంటే తీసేసి పేపర్లో చుట్టి కవర్లో పెడతా, అవసరమైనప్పుడు ఎమ్మటే వాడుకుంటారు.